హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తుంటే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇవి ఫ్రీ రీడింగ్స్ అయితే కాదండి, పెయిడ్ సర్వీసెస్. సో ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీరు అనుకుంటున్న వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు ఆ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు? అంటే మీలో చాలా మంది నా దగ్గరికి ప్రైవేట్ రీడింగ్‌కి వచ్చినప్పుడు డెఫినిట్‌గా ఒక 80% ఈ క్వెషన్ అడుగుతారండి. అంటే మీరు లవ్ చేసిన పర్సన్ అయినా, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ అయినా అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు? పర్టిక్యులర్‌గా ఇది మీరు ఒక లవ్ రీడింగ్ అనుకోవచ్చు. ఆర్ మీ హస్బెండ్ ఆర్ వైఫ్ గురించైనా రీడింగ్ అని అనుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో మాక్సిమం ఈ క్వెషన్ అయితే అడుగుతారు. అంటే ఆ పర్సన్ అసలు వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిది? అంటే ఏ రకంగా వాళ్ళు ఆలోచిస్తుంటారు? అంటే వాళ్ళు గుడ్డేనా? కాదా? ఇలా అడుగుతుంటారండి చాలా మంది. ఒరిజినల్‌గా వాళ్ళేంటి అని తెలుసుకోవడం కోసం. సో, నాకేమనిపించిందంటే కొంచెం డీటెయిల్డ్‌గా ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో కానీ, అంటే రీడింగ్ కానీ చేస్తే మీలో చాలా మందికి క్లారిటీ వస్తుందేమో అని అనిపించింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ రీడింగ్ అండి. సో, ఈ రీడింగ్ అనేది మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, మీకు రెసొనేట్ అయింది తీసుకోండి. లేకపోయింది విడిచిపెట్టేయండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్‌ఐ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి జేకేఎల్ఎంఎన్ఓపీక్యూఆర్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఎస్‌టీయూవీడబ్ల్యూఎక్స్‌వైజెడ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో, మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం మీరేంటంటే రీడింగ్ పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ ఏబీసీడీఈఎఫ్‌జీహెచ్‌ఐ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే పర్సన్స్ ఉన్నారో, పర్టిక్యులర్‌గా మీ పర్సన్స్ వాళ్ళ కోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. అంటే మీ వ్యక్తి ఎలాంటి వాళ్ళు? వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిది? అసలు యూనివర్స్ వీళ్ళ కోసం మీకేం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి చాలా తెలివైన వాళ్ళండి. ఏది కూడా అంటే అంత ఈజీగా ట్రస్ట్ చేసే టైప్ కాదు. వాళ్ళు ఏదైనా సరే ఒకటి చేసే ముందు కానీ, వాళ్ళకేదైనా ఒకటి అనిపించే ముందు కానీ, ఆ సిట్యుయేషన్‌ని డీప్‌గా అనాలిసిస్ చేసే టైప్ అండి. అంత ఈజీగా ఎవరో చెప్పింది నమ్మేసి ఆర్ ఎవరో చెప్పింది వినేసి చేసే టైప్ అయితే కాదు. అండ్ అలా ఎందుకుంటారు అంటే, వాళ్ళు ఒకటి ఏదైనా చెయ్యాలి అనుకుంటే, దానికోసం ఇంకా చాలా స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకునే టైప్ అండి. లాస్ట్ వరకు కూడా దానికోసం ఫైట్ చేస్తూనే ఉంటారు అలాంటి వ్యక్తులు. సో, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వాళ్ళు బయటకొచ్చి కొన్ని చేయాల్సిన పరిస్థితులుంటాయి అన్నప్పుడు ప్రతిదీ కూడా ఆలోచించి, అంటే తెలివిగా వాళ్ళకి అది వర్కౌట్ అవుతుందా లేదా? ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి అది వర్తీ అనుకుంటేనే అందులోని వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారండి. లేకపోతే అసలు వాళ్ళకది అవసరం కూడా లేదు. అంటే ఈ వ్యక్తులు బేసిక్‌గా అందరి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి, వాళ్ళ గురించి తెలుసుకునే అంత క్యూరియస్ పర్సన్ అయితే కాదండి. వాళ్ళ వరకు వాళ్ళొకటి చేసే పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళలో మీరేంటంటే ఆ సీరియస్‌నెస్ కానీ, లేకపోతే స్ట్రాంగ్‌గా వాళ్ళు ఇంటర్‌ఫియరెన్స్ కానీ మీరు చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి ఒక వ్యక్తి అండి. ఈ పర్సన్ యాక్చువల్‌గా నెగెటివ్ పర్సన్ అయితే కాదు. అంటే ఒకటి, అందరూ ఒకేలా ఉండరు కదా! కొంతమంది సరదాగా ఉంటారు. కొంతమందేంటంటే సీరియస్‌గా ఉంటారు. కొంతమందేంటంటే పెద్దగా ఎవరితో కూడా ఇంటరాక్ట్ అవ్వరు. ఈ వ్యక్తి యాక్చువల్‌గా ఇంటరాక్ట్ అవుతుంటారండి. మాట్లాడారు అంటే మాత్రం మాటలు కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటాయి. అంటే
మనిషి ఆలోచనకి, మనిషి ప్రవర్తనకి, మనిషి మాట్లాడే మాటలకి అసలు సంబంధం ఉండదండి. అసలు ఈ వ్యక్తేనా అలా మాట్లాడతారు అని అనిపిస్తుంటది. కైండ్ ఆఫ్ రొమాంటిక్ అని కూడా చెప్పొచ్చు. బాగా అంటే ఇన్వాల్వ్ అవుతారండి. ఒక రిలేషన్‌షిప్‌లో వీళ్ళ రోల్ ఏంటంటే, ఆ లవింగ్ వైబ్స్ క్రియేట్ చేయడం అన్నమాట. వాళ్ళు చేస్తారో లేదో పక్కన పెడితే, చెప్పే మాటల్లో మాత్రం ఆ లవ్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంటదండి. ఈ వ్యక్తి ఏంటంటేనండి, చాలా మంచి వ్యక్తండి బేసిక్‌గా. కాకపోతే వాళ్ళకి ఏమనిపిస్తుంటదంటే, మనం చేయలేకపోయినా సరే, కనీసం వాళ్ళకి ఎందుకు నెగెటివ్‌గా చెప్పడం. కనీసం మనం సరే, లేకపోతే పాజిటివ్‌గా ఒక మాట అనేస్తే సరిపోతుంది కదా! అనుకోని అలా చెప్పేసే టైప్ అండి. ఒకవేళ అది అవుతుందా లేదా అనేది అప్పుడు లాస్ట్‌లో చూసుకోవచ్చు. బట్ ముందేంటంటే మనం చెయ్యం, లేకపోతే మన వల్ల అవ్వదు అని ఎందుకు చెప్పేయడం అనుకోని ఇలా ఆలోచించుకునే మెంటాలిటీ. సో, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకు నాకు తెలిసి ఇనీషియల్‌గా చాలా పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, లేకపోతే చాలా కేరింగ్‌గా చూసుకోవడం కానీ, ఇలాంటివి చేసినట్టు ఉన్నారండి. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఎందుకో కానీ, ఈ వ్యక్తి మేబీ మీకు అంటే డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. అంటే పాస్ట్‌లో మీరు చూసిన వ్యక్తి, ఈ వ్యక్తి ఒకటేనా అనే ఫీలింగ్ మీకు రావచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తికి కూడా మీ విషయంలో క్లారిటీ లేదండి. ఒరిజినల్‌గా వ్యక్తి ఏంటంటే థింగ్స్ అనేవి ఈజీగా వర్కౌట్ అవ్వాలి అనుకునే టైప్. ఈవెన్ ఈజీగా వర్కౌట్ అవ్వకపోయినా సరే దానికోసం వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళేంటంటే స్టాండ్ తీసుకుంటారు. అంటే కంప్లీట్‌గా ఒక వ్యక్తి మీదే ప్రతిదీ విడిచిపెట్టేసే టైప్ అయితే కాదండి. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాళ్ళ రోల్ ఏంటి? అనేది వాళ్ళు తెలుసుకొని వాళ్ళ డ్యూటీని వాళ్ళు ఫుల్‌ఫిల్ చేయడం అయితే చేస్తారు. కాకపోతే కొన్ని రోజుల నుంచి ఈ వ్యక్తిలో మీరు అలాంటివి అబ్జర్వ్ చేయట్లేదండి. దానికి రీజన్ ఏంటో కూడా నేను చెప్తాను. బేసిక్‌గా ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీ విషయంలో వాళ్ళొక డిఫరెంట్ పేజ్‌లో ఉన్నారు. మీరొక డిఫరెంట్ పేజ్‌లో ఉన్నారని అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి మీకు మధ్యలోనేంటంటే చాలా రోజుల నుంచి వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి కొన్ని మాటలు మీకేవైతే చెప్తున్నారో రియాలిటీలో మీకవి ఎప్పుడైతే కనిపించట్లేదో మీరేమనుకుంటున్నారంటే ఈ వ్యక్తి మేబీ మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు, మానిప్యులేట్ చేస్తున్నారేమో అని మీరనుకుంటున్నారు. ఆ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినట్టుగా అనిపిస్తుందండి. వాళ్ళ థాట్స్‌లో వాళ్ళు ట్రాప్ అయిపోతున్నారు. ఎందుకంటే, ఈ వ్యక్తి మీకోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి ఓకే. కాకపోతే కొన్ని సిట్యుయేషన్స్‌లోని ఈ వ్యక్తి చెప్పిన మాటల్ని మీరు నమ్మట్లేదు. లేకపోతే ఈ వ్యక్తిని మీరు సస్పెక్ట్ చేస్తున్నారు. ఇది కాకపోతే ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తి చెప్పింది చేయమని చెప్పి మీరేంటంటే వాళ్ళని సతాయిస్తున్నారండి. వీటిల్లో ఏదో ఒకటి జరుగుతుంది. దానివల్ల ఆ వ్యక్తి ఏంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్‌గా వ్యక్తికి మీరు అనేసరికి ఎలాంటి నెగెటివ్ ఫీలింగు లేదు. ఎలాంటి నెగెటివ్ ఇంటెన్షన్ లేదు అని చెప్తాను. ఇప్పుడు మాత్రం వాళ్ళు నెగెటివ్‌గా లేరు కానీ, మీతో రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయడానికి కానీ, మీతో అంటే ఓపెన్‌గా మాట్లాడడానికి కానీ రెడీగా లేరండి. మీలో చాలా మంది కలిసున్న వాళ్ళుంటారు. ఆ వ్యక్తి ఏంటంటే ట్రూగా ఏం ఫీల్ అవుతున్నారో పెద్దగా ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం వల్ల కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. సో, అది ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే ఆ వ్యక్తి ట్రై చేస్తున్నారండి. ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేయడానికి, ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. వాళ్ళకేంటంటే ఇది ఎంతవరకు చేయగలం అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఏదైనా సరే ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ వరకు వాళ్ళు చేయాల్సిందంతా చేస్తారండి. వాళ్ళు చేస్తున్నా సరే అది వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ కూడా ట్రై చేయడానికి వాళ్ళు రెడీ అవుతారు. అది ఇంకా ఎక్కువైపోతుంటే వాళ్ళ పేషెన్స్ అనేది లిమిటెడ్ అండి. అంటే ఈ వ్యక్తి కమిటెడ్ గానే ఉంటారు కానీ, ఈ వ్యక్తిలో అంటే లాయల్టీ ఉంటుంది. కాకపోతే కైండ్ ఆఫ్ ప్లేయర్ వైబ్స్ ఇస్తుంటారండి. ఫ్లర్ట్ చేస్తుంటారు ఎక్కువ. లేకపోతే ఈ వ్యక్తి ఏంటంటే కొంతవరకు స్టెబులా కాదా? లేకపోతే ఇలానే మీతో ఎలా అయితే మాట్లాడుతున్నారో వేరే వ్యక్తులతో కూడా అలానే మాట్లాడుతున్నారనే డౌట్స్ క్రియేట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి వచ్చే వైబ్స్ ఏంటంటే అలా ఉంటాయి. కొంత చెప్పాను కదా! రొమాంటిక్ టైపు. సో, దానివల్ల మీరు డౌట్ పడడం అనేది కామనే. ఈ వ్యక్తి ఏంటంటేనండి వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉన్నంత వరకే ఎవరినైనా ఎంటర్‌టైన్ చేస్తారండి. అలా అని చెప్పి సెల్ఫిష్ పర్సన్ కూడా కాదు. అంటే ఎలా అంటే వాళ్ళు చేయాలనుకుంది చేస్తారు. దానికి ఎదుటి వ్యక్తులు కూడా కోఆపరేట్ చేయాలనుకుంటారు. ఎదుటి వ్యక్తుల నుంచి కోఆపరేషన్ లేకపోతే అప్పటికి కూడా వాళ్ళు ట్రై చేస్తారు. కంప్లీట్‌గా గివ్ అప్ చేసేయరు. ఈవెన్ అది వాళ్ళకి కొంత కష్టంగా ఉన్నా, వాళ్ళకి ఎక్కడ రాంగ్ జరుగుతుంది, లేకపోతే అసలు ఏమవుతుంది అనేది అర్థం అవ్వకపోయినా సరే, అంటే హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారండి. బట్ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా! కానీ ఈ వ్యక్తికి మాత్రం మీ విషయంలో మాత్రం ఒక అటాచ్‌మెంట్ అయితే ఏర్పడిందండి. వాళ్ళేంటంటే అందుకే మీ విషయంలోని ఈజీగా డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఈజీగా వాళ్ళేంటంటే చేయాలి అనుకుంటుంది చేయలేకపోతున్నారు. మిగతా విషయాల్లోనేంటంటేనండి వాళ్ళు క్లియర్ కట్‌గా అంటే ఎఫర్ట్స్ పెడతారు. అది వర్కౌట్ అవ్వకపోతే ఇంకా
అయితే అయింది, లేకపోతే లేదని విడిచిపెట్టేస్తారు. అంటే అక్కడ కూడా వాళ్ళ లెవెల్ బెస్ట్ ట్రై చేస్తారు. బట్ ఇంక అవ్వట్లేదంటే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? బట్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు అలా లేరండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనుకోని ట్రై చేస్తున్నారు తెలుసుకోవడానికి. కంటిన్యూయస్‌గా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి. యాక్చువల్‌గా వాళ్ళకి పేషెన్స్ అయితే తక్కువగానే ఉంది. బట్ మీతోని వాళ్ళకున్న అటాచ్‌మెంట్ ఏంటంటే అది కైండ్ ఆఫ్ కార్మిక్ అని చెప్పొచ్చండి. అంటే కోడిపెండెన్సీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ వీళ్ళు మీకిప్పుడు దూరంగా ఉన్నా, మీతో సరిగ్గా మాట్లాడకపోయినా, ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు మాత్రం మీ దగ్గరే ఉన్నాయండి. వాళ్ళేంటంటే మీతో ఒక టైప్ ఆఫ్ అటాచ్‌మెంట్ పెంచుకున్నారండి. సో, అలాంటి ఒక అటాచ్‌మెంట్ పెంచుకోవడం వల్ల వాళ్ళేంటంటే నార్మల్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి మీరు కావాలి అని అనిపిస్తుంది. ఇక్కడ యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేంటంటే వచ్చే రోజుల్లో కొంత మారుతారండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే కార్మిక్ కాబట్టి వాళ్ళకి యూనివర్స్ ఏంటంటే పుష్ చేస్తుంటది. ఈ కార్మిక్ చైన్స్‌ని బ్రేక్ చేయడానికి. సో, అది వాళ్ళకి బేసిక్‌గా కష్టంగా ఉంటుంది. ఈ రిలేషన్‌షిప్‌లో పెద్దగా స్ట్రగుల్ ఏం లేదు కానీ, ఎక్కడో ఇన్విజిబుల్‌గా స్ట్రగుల్ కనిపిస్తుంది. అది ఎక్కడుంది అనేది మీకే తెలియాలి. బట్ నాకు కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఏం అర్థమైందంటే, వ్యక్తి మీ విషయంలో సిన్సియర్‌గానే ఉన్నారు కానీ, వాళ్ళని వాళ్ళు అంటే ఎక్స్‌ప్రెస్ చేసుకున్న దగ్గర లేకపోతే వాళ్ళని ఎందుకో కానీ పాజిటివ్ వేలో పోర్ట్రే చేసుకోలేకపోతున్నారు. అదేంటంటే ఒక నెగెటివ్ వేలో పోర్ట్రే అవుతుంది. మీరేంటంటే వాళ్ళని అందుకే ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. వీళ్ళతో ఉండొచ్చా? ఉండకూడదా? వీళ్ళని నమ్మొచ్చా? లేదా? వీళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు? ఇలా మీకేంటంటే చాలా డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తి ఏంటి అనేది మీకు ఇప్పటికి కూడా ఒక కన్‌క్లూజన్‌కి రాలేదు. సో, దీనివల్ల మీరేంటంటే ఏ వెర్షన్ రైట్, ఏ వెర్షన్ రాంగ్ అనేది తెలుసుకోలేకపోతున్నారండి. కానీ వచ్చే రోజుల్లోనేంటంటే ఈ వ్యక్తి చాలా మారుతారండి. దీనికి మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వ్యక్తి మీకు వచ్చే రోజుల్లో మరి కొంచెం నెగెటివ్‌గా కూడా కనిపించొచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే అన్ని రోజులు అందరూ ఒకేలా ఉండరండి. సో, ఈ వ్యక్తిలో మార్పయితే వస్తుంది. ఈవెన్ వాళ్ళకి కొంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తికి మొదటి నుంచి అలవాటేలెండి. అంటే వాళ్ళెప్పుడు కూడా కంఫర్ట్ జోన్ కోరుకొని, కంఫర్టబుల్ లైఫ్‌ని కోరుకొని అలా ఉండే టైప్ అయితే కాదు. వాళ్ళకి అవసరం ఉంది. లేకపోతే వాళ్ళు అక్కడ అంటే తెలుసుకున్నారు అనే స్టేజొచ్చినప్పుడు ఖచ్చితంగా కష్టపడతారు. అలాంటి నేచర్ వీళ్ళది. సో, ఈ రిలేషన్‌షిప్‌లో కూడా ఏమైనా సరే మీకు క్లారిటీ లేకపోతే వచ్చే రోజుల్లో మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఎందుకంటే ఈ వ్యక్తి ట్రాన్స్‌ఫార్మ్ అవుతారండి. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఈ వ్యక్తికి కూడా అంత ఈజీ కాదు. బట్ డెఫినెట్‌గా ఈ రిలేషన్‌షిప్ వరకు నేను మాట్లాడాలి కాబట్టి వాళ్ళలోని మీరు చేంజెస్ అయితే చూస్తారు. ఈ చేంజెస్ మీకు కూడా క్వైట్ డిఫరెంట్‌గా అనిపిస్తాయండి. వీళ్ళ పర్సనాలిటీ ఇప్పటి వరకు మీరు ఏదైతే చూసారో దీనికి ఇంకా డిఫరెంట్‌గా మీకు అనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెగెటివ్ వేలో కాదులెండి. పాజిటివ్ వేలోనే. ఇది ఎప్పుడైతే డెత్ కార్డ్ వచ్చిందో క్లియర్ కట్‌గా ఈ వ్యక్తిలో ఇప్పుడు మీరు ఏవైతే చూసారో ఇవి ఎండ్ అయ్యి కొన్ని న్యూ వేలో బిగిన్ అవుతాయి కాబట్టి వీళ్ళు మీకు న్యూ పర్సన్ లానే కనిపిస్తారండి. సో, మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది అనేది కూడా చూద్దాం. హ్మ్. నాకు తెలిసి పర్టిక్యులర్‌గా ఈ పర్సన్‌తో మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడే మాటలు మంచిగా లేవండి. థ్రోట్ చక్ర కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఒరిజినల్‌గా మీ థ్రోట్ చక్ర ఇంబాలన్స్‌లో ఉందా లేదా నాకైతే తెలీదు కానీ మీ థ్రోట్ చక్ర ఈ పర్టిక్యులర్ పర్సన్‌తో మాట్లాడేటప్పుడు మాత్రం చాలా ఇంబాలన్స్ అవుతుంది. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆ వ్యక్తి చెప్పింది మీరు వినట్లేదంట. అట్ ద సేమ్ టైమ్ మీరు మాట్లాడే మాటలు కూడా ఎలా ఉంటున్నాయంటే మీ వరకు మీరేదో అంటే మీ మనసుని కన్విన్స్ చేసుకొని మీరు మంచి వ్యక్తిలాగా చూపించుకోవడం కోసం ఆ వ్యక్తి దగ్గర ఏదో మాట్లాడుతున్నారు కానీ ఒరిజినల్‌గా థ్రోట్ చక్ర ఇంబాలన్స్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది జరగదండి. మీరు మాట్లాడేది ఆ వ్యక్తికి అర్థం కాదు. అసలు మీరు ఎలాంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారో ఆ వ్యక్తికి అర్థం కాదు. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి మాట్లాడే దాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతుంటారు. ఇక్కడ థ్రోట్ చక్ర అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి. మీ రిలేషన్‌షిప్‌లో మాత్రం. ఎందుకంటే ఈ వ్యక్తి మాట్లాడే దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం మీరు ట్రూత్ ఏదైతే అది మాట్లాడాల్సుంటుంది. అంతేకాని ఇక్కడ కూడా ట్రూత్ అనే కార్డ్ వచ్చింది చూసారా? అంటే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి స్ట్రాంగ్‌గా. మీరు మాట్లాడాలనుకుంది మాట్లాడొచ్చు. కానీ ఏదో అంటే మిస్‌లీడ్ చేయడానికో, లేకపోతే వాళ్ళని హర్ట్ చేయడానికో, లేకపోతే మీ వైపు నుంచి మీరేంటంటే ఇది కాదు అనుకోని కన్విన్స్ చేయడం కోసం అయితే మాట్లాడొద్దండి. ఎందుకంటే మీరలా మాట్లాడినప్పుడు ఆ వ్యక్తికి మరికొంచెం మీరు అంటే ఒక నెగెటివ్ పర్సన్‌లా కనిపిస్తున్నారండి. మీ ఇద్దరి మధ్యలో నిజంగా చాలా స్ట్రాంగ్ కర్మ అయితే ఉంది.
అందుకే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తితో మీ డెస్టినీ అనేది ఉందండి. ఒకవేళ కానీ మీ ఎదురు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే, ఖచ్చితంగా ఈ వ్యక్తిని మళ్ళీ మీరు మీట్ అవ్వడం కానీ, ఈ వ్యక్తితో మాట్లాడడం కానీ, ఈ వ్యక్తితో ట్రావెల్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆ డెస్టినీ అనేది అన్‌ఫోల్డ్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే మీ ఇద్దరి మధ్యలో ఆ కర్మ అనేది యాక్ట్ చేస్తుంది. ఇద్దరి మధ్యలో కర్మ అనేది ఎండ్ అవ్వలేదండి. అండ్ మీరేంటంటే తొందరలోనే అవేకెన్ కూడా అవుతారు. అసలు ఒరిజినల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ట్రూత్ ఏంటి అనేది తెలుసుకుంటారండి. ఈ వ్యక్తి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వ్యక్తిలో కూడా ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తున్నాయి. సో, నాకు తెలిసి ఈసారి నేకెడ్ ట్రూత్‌ని చూస్తారు. మీకది ఎలా అనిపిస్తుంది అనేది పక్కన పెడితే చాలా చేంజెస్ అయితే వస్తాయండి. ఈ వ్యక్తితోనేంటంటే సిట్యుయేషన్ అప్పుడే ఎండ్ అయిపోయిందని అనుకోవద్దు. ఎవరైనా సరే అంటే పర్టిక్యులర్‌గా ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు సెపరేషన్ ఫేజ్‌లో ఉన్న, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న, ఈవెన్ డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే ఇదైతే ఎండ్ కాదండి. ఇంకా చాలా ఉంది. సో, దానికి మీరు రెడీగా ఉండండి. కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతుంది. ఆల్రెడీ ఇది స్పిన్ అవ్వడం కూడా ఏంటంటే గుడ్ లక్ వైపు స్పిన్ అవుతుంది. ప్లస్ నంబర్స్ కూడా చాలా డిఫరెంట్‌గా వచ్చాయి. 5, 10, 20 అంట. మల్టిపుల్ నంబర్స్ వచ్చాయి. సో, ఒక్కటి మాత్రం నిజమండి. చేంజెస్ కూడా డబల్‌గా కనిపిస్తాయండి. అంటే ఇప్పటి వరకు ఈ సిట్యుయేషన్‌లోని మీరేంటంటే అన్నీ కూడా స్లోగా అబ్జర్వ్ చేస్తూ స్లోగా మూవ్‌మెంట్ చూసినట్టయితే ఇక్కడి నుంచి స్లోగా మూవ్‌మెంట్ ఉండదండి. ఇక్కడి నుంచి మీకు అన్నీ కూడా ఒకేసారి తెలియడం, లేకపోతే ఒకేసారి మీరు కొన్ని చేయాల్సిన అవసరం రావడం లాంటివి జరుగుతాయి. ఒక్కటి క్లియర్‌గా అయితే నేను చెప్తున్నానండి. అదేంటంటే ఈ పర్టిక్యులర్ రిలేషన్‌షిప్‌లో కానీ, ఈ వ్యక్తి విషయంలో కానీ మీరు తొందరలోనే అవేకెన్ అవుతారండి. మీలో ఎన్‌లైటన్‌మెంట్ అనేది జరుగుతుంది. అది ఎందుకు అంటే, మీరు ఇంకా చాలా తెలుసుకోకుండా అంటే ఈ వ్యక్తి ఇదే అనే వేలో ఆలోచిస్తున్నట్టున్నారు. బట్ ఫైనల్‌గా మీకు కొన్ని విషయాలైతే అర్థమవుతాయి. అండ్ మీరు కూడా కొన్ని రియలైజ్ అవుతారు. ఆ వ్యక్తిలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వస్తున్నాయి. అది విడిచిపెట్టేయండి. దానికి మీకు సంబంధం లేదు. బట్ మీకు కూడా కొన్ని విషయాల్లో క్లారిటీ వస్తుందండి. మీరేంటంటే రియల్‌గా అసలు ఏంటి అనేది అర్థం చేసుకుంటారు. డెస్టినీ అనేది మాత్రం అన్‌ఫోల్డ్ అవుతుందండి ఇద్దరి మధ్యలో కూడా. సో, థింగ్స్ అనేవి ఇంకా చేంజ్ అవుతుంటాయి. కొంచెం మీ థ్రోట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నానండి నేను. మీరేంటంటే ఈ టర్కోయిజ్ బ్రేస్‌లెట్ అయినా యూజ్ చేయొచ్చు. కమ్యూనికేషన్ బెటర్‌గా ఉండాలంటే. ఆర్ ఆక్వా మెరైన్ బ్రేస్‌లెట్ అయినా యూజ్ చేయొచ్చు. ఒకవేళ వాటర్ సైన్స్ అయితే. అంటే ఆక్వా మెరైన్ ఎవరు యూజ్ చేస్తారంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారు ఎక్కువ యూజ్ చేయొచ్చండి. లేదు అంటే బ్లూ లేస్ ఎగేట్ క్రిస్టల్ ఒకటుంటుంది బ్రేస్‌లెట్. అదైనా యూజ్ చేయొచ్చు. నేను ప్రొడక్ట్స్ ట్యాగ్ చేస్తాను చూసుకోండి. బట్ వ్యక్తితో మాట్లాడేటప్పుడు మాత్రం మీకిది అవసరం అండి ఖచ్చితంగా. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ జేకే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్ ఆల్ఫాబెట్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో వాళ్ళ కోసం ఎవరైతే రీడింగ్స్ చూస్తున్నారో మీకోసమేనండి. చూద్దాం. అసలు ఈ వ్యక్తి ఎలాంటి వాళ్ళు? అంటే వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిది? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఈ వ్యక్తి కోసం మీకేం చెప్పాలనుకుంటుందో అయితే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్‌లో చాలా ఎగ్జాస్ట్ అయిపోయారండి. మిగతా విషయాలు పక్కన పెడితే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం ఈ వ్యక్తి పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారు. అంటే మీకంటే ముందు ఈ వ్యక్తి లైఫ్‌లో ఇంకొకళ్ళు ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలా చూసుకున్నట్టయితే ఆ వ్యక్తి అంటే వాళ్ళ రిలేషన్‌షిప్‌లో చాలా ట్రావెల్ అయ్యి, చాలా ఎగ్జాస్ట్ అయిపోయి గివ్ అప్ చేసేసినట్టు నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ వ్యక్తులు వీళ్ళని కరెక్ట్‌గా ట్రీట్ చేయకపోవడం కానీ, లేకపోతే థింగ్స్ ఏంటంటే కొంతవరకు అంటే కాంప్లికేట్ చేయడం కానీ ఇలాంటివి జరిగినట్టున్నాయి. మొత్తానికి అంటే వీళ్ళు గివ్ అప్ చేసేసారండి. ఇంక మన వల్ల అవ్వదు అని చెప్పి. బట్ వీళ్ళేంటంటే ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ అయితే పెంచుకున్నారండి ఆ సిట్యుయేషన్‌లోని. సో, అలా చూసినట్టయితే ఈ వ్యక్తి చాలా రోజులు వెయిట్ చేయడం కూడా జరిగినట్టుంది. అంటే నాకిక్కడ ఒకటి అర్థమైందండి. ఈ వ్యక్తి ఎవరినైనా ఇష్టపడ్డారు అంటే మాత్రం వాళ్ళ కోసం చాలా వరకు కూడా ట్రై చేస్తారు. బట్ సిట్యుయేషన్స్ ఫేవర్ చేయకపోతే ఎవరు ఏం చేయలేరు కదా! సో, ఇంకా ఇక్కడి నుంచి ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అయిపోయారండి. ఏ రకంగా చేంజ్ అయ్యారంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళేంటంటే ఇలా అంటే మెంటల్‌గా వీక్‌గా ఉన్న
ప్రతిదానికి ఎమోషనల్ అవుతుంటే వీళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరో ఉండరు. సో వీళ్ళ కోసం వీళ్ళు చూసుకోవాలి అనే పాయింట్ లో కొంత సెల్ఫిష్ అయిపోయారండి. అండ్ స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ కూడా అయిపోయారు. పర్టికులర్ గా మీరు రీడింగ్ లో చూస్తుంది ఒక అమ్మాయి కోసం అయితే మాత్రం, ఈ అమ్మాయి ఎలా చేంజ్ అయిపోయిందంటే తన కోసమే తను ఆలోచించుకోవాలి. ఇంకొకరి కోసం ఆలోచించి ఇంకొకరి కోసం స్టాండ్ తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. అట్ ద సేమ్ టైమ్ చాలా ఇండిపెండెంట్ గా ఉండాలి. చాలా ఇండివిడ్యువల్ గా లైఫ్‌ని లీడ్ చేయడమే మంచిది అనే వేలో చేంజ్ అయిపోయిందండి. అంటే తనకి ఎవరి నుంచి కూడా ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్ అవసరం లేదు. అలా చేంజ్ అయినట్టు నాకనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా లేడీ అయితే ఇంకా స్ట్రాంగ్‌గా ఆ ఎనర్జీని నేను ఫీల్ అవుతున్నాను. ఏదైనా సరే అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే టాక్సిక్‌గా చేంజ్ అవ్వలేదండి. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునేలా చేంజ్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళేంటంటే వాళ్ళ లైఫ్‌లో చాలా పీస్‌ని ఫీల్ అయ్యారు. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం ఈ వ్యక్తికి ఫుల్ క్లారిటీ ఉందండి. ఫుల్‌గా స్టెబుల్ అయిపోయారు. ఇంకా మీరేంటంటే ఒకవేళ ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వీళ్ళు సెల్ఫిష్‌గా అనిపిస్తున్నారు. వీళ్ళ కోసమే వీళ్ళు ఆలోచించుకుంటారు. ఎదుటి వ్యక్తుల బాధ అవసరం లేదు అనే ఫీలింగ్ మీకొస్తుందంటే అది వాళ్ళ పెయిన్ నుంచి ఆ రకంగా చేంజ్ అయిపోయారండి. యాక్చువల్‌గా ఇప్పుడు ఏ వెర్షన్‌లో అయితే మీరు ఈ వ్యక్తిని చూస్తున్నారో వాళ్ళకి ఇది బాగుంది. ఇది హ్యాపీగా అనిపిస్తుంది. ఎవరి మీద ఎమోషనల్‌గా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. లేకపోతే ఎవరి నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎవరైనా లవ్ చూపిస్తే చూపిస్తారు. లేకపోతే లేదు. బట్ వాళ్ళ వైపు నుంచి ఏ కాంట్రిబ్యూషన్ లేకపోతే ఇక్కడ వాళ్ళు సఫర్ అవ్వరు కదా! అదొక్కటే వాళ్ళేంటంటే ఆలోచిస్తున్నారండి. బట్ వాళ్ళేంటంటే ఒక వ్యక్తి రియల్ నీడ్స్ కానీ, లేకపోతే అసలు వాళ్ళ రియల్ నీడ్స్ ఏంటని కానీ తెలుసుకునే పరిస్థితులు లేరు. ఒకవేళ కానీ ఇక్కడ మీరు ఏమైనా సరే వాళ్ళని క్వెషన్ చేసినా మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు అనుకోని అంటే మీకోసం మీరు స్టాండ్ తీసుకునే పరిస్థితి ఉంటే, ఈ వ్యక్తి మీ నుంచి తప్పించుకోవడానికి చూస్తారు. మిమ్మల్ని కట్ చేయడానికి చూస్తారే కానీ ఇక్కడ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ప్రాబ్లమ్ ఏంటి? లేకపోతే ఆ వ్యక్తికి అసలు మీ నుంచి ఏం కావాలి అనే వేలో ఆలోచిస్తారు అని నాకు అనిపించట్లేదండి. అలా అని చెప్పి ఇక్కడ ఈ పర్సన్‌కేంటంటే మీతో స్పెసిఫిక్‌గా ఉన్న అటాచ్‌మెంట్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ లెవెల్‌లో ఉంది. అంటే మీరు వాళ్ళకి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఇచ్చారు. సో, వీళ్ళేంటంటే మీకు కనెక్ట్ అయ్యారు. మీరు ఉండాలని అనుకుంటున్నారండి. మీరు కావాలి వాళ్ళకి. కాకపోతే వాళ్ళు సేఫ్‌గా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళిక్కడ సెల్ఫిష్‌గా ఉండాలనుకుంటున్నారు. ఇది ఏంటంటే మీకు సెట్ అవ్వట్లేదు. అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. వాళ్ళనుకున్నట్టే ప్రతిసారి థింగ్స్ ఆపరేట్ అవ్వవు కదా! మీకు అంటే హార్ట్ ఉంటుంది కదా! మీరు కొన్ని కోరుకుంటారు కదా! సో, ఆ నీడ్స్ ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఈ నీడ్స్ అర్థం చేసుకుంటేనే ఏ రిలేషన్‌షిప్‌లో అయినా వాళ్ళు హ్యాపీగా ఉండగలరు అనే పాయింట్‌ని వాళ్ళు మిస్ అవుతున్నారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ కానీ మీరు ఇలాంటి వ్యక్తి నాకవసరం లేదు. నేను ఇలాంటి వ్యక్తితో ట్రావెల్ అవ్వలేను. ఈ హెడ్‌ఏక్ నాకు వద్దు అనుకుంటే, ఈ వ్యక్తి ఏంటంటే మీకోసం డెస్పరేట్ అవుతారండి. మిమ్మల్ని అంత ఈజీగా విడిచిపెట్టేస్తారు అని అనుకోవద్దు. బికాజ్ ఎందుకంటే వాళ్ళల్లో మళ్ళీ ఇన్‌సెక్యూరిటీస్ మొదలవుతాయి. మళ్ళీ కూడా ఆ స్టెబిలిటీ మిస్ అవ్వడం అనేది వాళ్ళు ఫీల్ అవుతారండి. ఇప్పుడు యాక్చువల్‌గా ఈ వ్యక్తులు చాలా స్టెబుల్‌గా ఉన్నారు. ఎందుకు అంటే మీరు వాళ్ళ మీద ఎఫెక్షన్ పెంచుకున్నారు. లేకపోతే మీరు వాళ్ళకి కనెక్ట్ అయ్యారు అనేది వాళ్ళకి తెలుసండి. సో వాళ్ళేమనుకుంటున్నారంటే మీరు ఎక్కడున్నా సరే మీరు మీ లైఫ్‌ని ఎలా లీడ్ చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. ఆర్ వీళ్ళతో ఉండాలి అనే కోరిక మీకుంది అనే ఒక ధైర్యం అండి వాళ్ళకి. సో, అక్కడి నుంచే వీళ్ళేంటంటే ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. ఒరిజినల్‌గా ఈ పర్సన్ ఏంటంటే నెగెటివ్ పర్సన్ కాదండి. అది కూడా నేను చెప్తున్నాను. బ్యాడ్ పర్సన్ కూడా కాదు కానీ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ చూసిన తర్వాత ఈ రకంగా చేంజ్ అయిపోయారు. అండ్ మీ దగ్గర ఏంటంటే లక్కీగా వాళ్ళకి వాళ్ళు కోరుకున్న కంఫర్ట్ దొరికిందని చెప్పొచ్చు. కాకపోతే మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో డెస్పరేట్ అయిపోయారు. అంటే ఈ వ్యక్తి ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఇలాగగా ఉంటే బావుంటుంది అనుకోని. అంటే మీకు ఆ అటాచ్‌మెంట్ పెరిగింది. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అటాచ్‌మెంట్స్‌ని కట్ చేసుకున్నారండి. అంటే మీరు అంటే ఈ వ్యక్తికి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. మీరు అంటే ఇష్టం ఉంది. కానీ ఎమోషనల్‌గా అటాచ్ అవ్వకూడదు అనే ఆ పాయింట్‌లో వాళ్ళేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. యాక్చువల్‌గా ఇది ఎమోషనల్ అటాచ్‌మెంట్ గురించి మాట్లాడే పరిస్థితి కూడా కాదు. ఎందుకంటే ఆ పర్సన్‌కి పాస్ట్‌తో ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉంది. సో, అది వాళ్ళేంటంటే చాలా ఇబ్బంది పడ్డారు కాబట్టి అంటే మెయిన్ వాళ్ళ లైఫ్‌లో ఆ పాయింట్ దగ్గర వాళ్ళు సఫర్ అయ్యారు కాబట్టి ఇంకా అలా ఉండకూడదని డిసైడ్ అయిపోయినప్పటి నుంచి కూడా వీళ్ళేంటంటే ఎమోషనల్ సైడ్ చూపించడం మానేసారండి ఫస్ట్. ప్రతి వ్యక్తితో కూడా మంచిగా మాట్లాడడం, మంచిగా ఉండడం చేస్తున్నారు కానీ, ఎమోషనల్ కనెక్షన్ అనేది మాత్రం ఎవరి దగ్గర చూపించలేదు వీళ్ళు. సో,
మీతో మంచిగా మాట్లాడడం అనేది మీరు ఎమోషనల్ కనెక్షన్ అనుకుంటే మరి దానికి నేను చెప్పేదేం లేదు. బట్ ఈ వ్యక్తిలో ఏంటంటే ఫైర్ ఎనర్జీ అనేది చాలా సిగ్నిఫికెంట్ గా ఉందండి. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ వచ్చే రోజుల్లో ఇలాంటి వ్యక్తులతో నాకెందుకు అనుకొని మీరు దూరంగా ఉంటే ఈ వ్యక్తి మాత్రం వాళ్ళలో ఉన్న ఇన్‌సెక్యూరిటీస్ ని అప్పుడు బయటకి తీస్తారండి. వాళ్ళప్పుడు మీకు ఒక డిఫరెంట్ పర్సన్ లాగా కనిపిస్తారు. ఎందుకంటే పాస్ట్‌లో వాళ్ళేంటంటే ఎక్కడైతే ఇబ్బంది పడ్డారో మళ్ళీ కూడా ఇక్కడ అదే జరుగుతది అని తెలిసిన రోజు వాళ్ళలో చేంజెస్ అనేవి మీకు వేరేగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే ప్రెజెంట్ ఆ వ్యక్తికి మీకోసం తెలుసు కాబట్టి మీరు ఎలా ఉన్నా సరే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉన్నారు. బట్ మీరు ఏ రోజైతే చేంజ్ అవుతారో, మీరు ఏ రోజైతే ఈ వ్యక్తికి పర్టిక్యులర్‌గా స్టడీ చేయడం స్టార్ట్ చేసి వాళ్ళని కరెక్ట్ వేలో హ్యాండిల్ చేస్తారో, ఈ వ్యక్తిలోని ఇన్‌సెక్యూరిటీస్ కానీ, ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత డెస్పరేట్‌గా ఉన్నారు అనేది మీకు అర్థమవుతుందండి. అండ్ అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో మీలోనే అవేర్‌నెస్ రావాలండి. నేను చెప్పాను కదా! మీకేంటంటే ఈ వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలియట్లేదు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోని మీకు ఎప్పుడైతే అవేర్‌నెస్ వస్తుందో, మీరు ఎప్పుడైతే కొన్ని తెలుసుకుంటారో పర్టిక్యులర్‌గా క్రౌన్ చక్ర అనేది మీది యాక్టివేట్ అయిన రోజు, ఈ వ్యక్తి విషయంలో మెయిన్‌గా. అప్పుడే మీకేంటంటే ఎన్‌లైటన్‌మెంట్ అనేది జరుగుతుందండి. ఈ వ్యక్తిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎలా హ్యాండిల్ చేస్తే వీళ్ళు మీ కంట్రోల్‌లోకొస్తారు? అసలు ఒరిజినల్‌గా వీళ్ళు ఏంటి అనేది మీరేంటంటే చాలా క్లియర్‌గా చూస్తారండి. క్రౌన్ చక్ర అనేది బ్యాలెన్స్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అవ్వాలంటే ఎవ్రీ డే కూడా మెడిటేషన్ ఖచ్చితంగా చేయాలండి. మినిమమ్ 30 మినిట్స్ మెడిటేషన్ చెయ్యకపోతే అసలు క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అవ్వదు. ఎందుకంటే క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అయ్యింది అంటే వన్స్ ఇది ఈ రిలేషన్‌షిప్ రీడింగ్ అని కాదు కానీ నార్మల్‌గా కూడా క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అయితే ఏమవుతుందంటే డీప్ లెవెల్‌లో స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవుతారండి. అలా అవేకెన్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే డివైన్‌తో కానీ, యూనివర్స్‌తో కానీ, ఏంజెల్స్‌తో కానీ కనెక్షన్ ఏర్పడుతుంది. అంటే క్లియర్ కట్‌గా వాళ్ళ ప్రెజెన్స్‌ని కూడా మీరు ఫీల్ అవుతుంటారు. అంత స్ట్రాంగ్‌గా అవేకెన్ అవుతారనమాట. సో, క్రౌన్ చక్ర బ్యాలెన్స్ అయింది అంటే, ఈ వ్యక్తి ఏంటి అనేది వాళ్ళతో మీరు మాట్లాడకపోయినా సరే మీకు అంటే అర్థమైపోతుంది. వాళ్ళెక్కడున్నా సరే మీరేంటంటే ఫీల్ అవుతుంటారండి. వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ మీద అనేది. ప్లస్ ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో నేను చెప్తున్నాను కదా! యూనివర్స్ ఏంటంటే మీకు కొన్ని క్లియర్‌గా చూపిస్తుంటది. సో, మీ క్రౌన్ చక్రం మీద మీరు వర్క్ చేయాల్సి ఉంటుందండి. ఈ వ్యక్తి పరంగా అయితే మాత్రం. సో, మీరేంటంటే ఈవెన్ క్రిస్టల్ కూడా యూజ్ చేయొచ్చు దీనికి. సెలినైట్ యూజ్ చేయొచ్చండి. సో, ఆ రకంగా ఈ వ్యక్తి మీద మీరేంటంటే వర్క్ చేయండి. కొంత ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ వ్యక్తి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, మీరు చూసే పర్సెప్షన్ మార్చుకోండి. అంటే ఇదే ఈ వ్యక్తి ఇలానే మాట్లాడతారు, ఇలానే ఉంటారు అనుకోని జడ్జ్ చేయకుండా, ఈ వ్యక్తి గురించి ఇంకా మీకేం తెలీదు. సో, తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇవి ఎలా తెలుస్తాయి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అనుకోని మీరు మీ పర్సెప్షన్ ఏ రోజైతే చేంజ్ చేసుకుంటారో అండ్ మీ ప్రయత్నాలు మీరు స్టార్ట్ చేస్తారో, ఆ రోజు మీకు అర్థమవుతుందండి. ఈ వ్యక్తి ఏంటి అనేది. బట్ ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే వ్యక్తి బ్యాడ్ పర్సన్ కాదు కానీ, ఈ వ్యక్తి విషయంలోని మీరు కొన్ని అర్థం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉంటారండి. అది మాత్రం నేను చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ STUVWXYZ ఆల్ఫాబెట్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కోసం రీడింగ్ చూస్తున్న వాళ్ళకండి. సో చూద్దాం అసలు మీరు అనుకుంటున్న వ్యక్తి ఎలాంటి వాళ్ళు? అసలు వాళ్ళ మెంటాలిటీ ఎలాంటిది? యూనివర్స్ ఈ వ్యక్తికి సంబంధించి మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్ళే టైప్ అండి. దానికోసం ఎలాంటి స్టెప్స్ అయినా వేస్తారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా హార్డ్‌షిప్స్ ఫేస్ చేశారు. సో, అలా హార్డ్‌షిప్స్ ఫేస్ చేసిన తర్వాత వీళ్ళేంటంటే వీళ్ళ లైఫ్‌లో ఒక్కసారి ఎప్పుడో సక్సెస్ చూసారండి. అక్కడి నుంచి వాళ్ళేంటంటే సక్సెస్‌కి అలవాటు పడి ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళ లైఫ్‌లో గుడ్ థింగ్స్‌కి అలవాటు పడి వాళ్ళు ఆ గుడ్ థింగ్స్ కోరుకున్నవి జరగడం కోసం ఎంత దూరమైనా వెళ్ళేలా మారిపోయారండి. ముందేంటంటే ఈ వ్యక్తి ఎమోషనల్ పర్సనే. యాక్చువల్‌గా మంచి వ్యక్తి కూడా.
బట్ ఏంటంటే సిచ్యువేషన్స్ మనిషిని చేంజ్ చేస్తుంటాయి కదా! ఈ వ్యక్తికి ఏంటంటే వాళ్ళు అనుకున్నది కొంచెమైనా సరే జరగకపోతే మాత్రం వెంటనే కోపం రావడం, ఇరిటేషను, ఫ్రస్ట్రేషను అన్నీ వస్తాయండి. ఆ టైంలో ఎవరైనా వ్యక్తులు కానీ, వీళ్ళకి కనెక్ట్ అయిన వాళ్ళు కానీ, అంటే వీళ్ళ దగ్గరలో ఉంటే మాత్రం వాళ్ళ మీద ఆ ఎమోషన్స్‌ని చూపించడం, వాళ్ళ మీద అంటే ఆ ఇరిటేషను, ఫ్రస్ట్రేషను చూపించడం లాంటివి చేస్తుంటారు. సో, అలాంటి నేచర్ ఉన్న వ్యక్తి అని చెప్పొచ్చు. నార్మల్‌గా అయితే చాలా కామ్‌గా ఉంటారండి. చాలా పీస్‌ఫుల్‌గా కూడా అనిపిస్తుంటారు. అసలు వాళ్ళకంత కోపం ఉంది, లేకపోతే వాళ్ళలో ఇన్ని నెగెటివ్ ఎమోషన్స్ అనేది జనరల్‌గా చూడరు. బట్ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా అవ్వకపోతే మాత్రం ఇంకొక వ్యక్తిని చూస్తారండి. మీకే అనిపిస్తుంటది. ఆ వ్యక్తేనా ఈ వ్యక్తి? అదేంటి ఇలా ఉన్నారు? అసలు ముందు ఇలా లేరు కదా! అనే ఫీలింగ్ మీకే వస్తుంటది. అంటే అంత డిఫరెంట్ పర్సన్‌లా చేంజ్ అయిపోతుంటారండి. వాళ్ళనుకున్నది కానీ అవ్వకపోతే మాత్రం. చాలా వైలెంట్‌గా బిహేవ్ చేస్తుంటారని చెప్పొచ్చు. సో, ఈ వ్యక్తి ఇంకొక టైప్ కూడా అదేంటంటే సిట్యుయేషన్స్ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటే పర్వాలేదండి. ఆర్ సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయగలరు అనుకుంటే చాలా రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. బట్ వన్స్ సిట్యుయేషన్స్ కానీ వాళ్ళ కంట్రోల్‌లో లేకపోతే ఎవరైనా సరే వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళుంటే వాళ్ళ సపోర్ట్, హెల్ప్ తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తుంటారండి. అంటే వీళ్ళు ఇప్పుడు మీ విషయంలో కానీ కొన్ని డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారనుకోండి. అంటే కొన్ని సిట్యుయేషన్స్ మీ ఇద్దరికి మధ్యలో ఉన్నాయనుకోండి. వీళ్ళేంటంటే ఇంకొక వ్యక్తిని ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తారు. ఇంకొక వ్యక్తితో మాట్లాడడం, ఇంకొక వ్యక్తి సపోర్ట్ తీసుకోవడం లాంటివి చేస్తుంటారండి. క్లియర్ కట్‌గా ఒకవేళ మీ రిలేషన్‌షిప్ కానీ కంటిన్యూ అవుతున్నా, అవ్వకపోయినా సరే మీ ఇద్దరి మధ్యలో ఒక థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. వాళ్ళకి వీళ్ళకి ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బేసిక్‌గా అది ఎక్కడి నుంచి మొదలైంది అంటే, ఈ వ్యక్తికి మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరేమో, లేకపోతే మిమ్మల్ని వాళ్ళేంటంటే ఇదే వేలో ఎవ్రీడే కూడా ట్రీట్ చేయలేరేమో అనే ఒక ఆలోచన మొదలైన దగ్గర నుంచి కూడా వీళ్ళు ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ ఏదైనా సరే నేనిక్కడ క్లియర్‌గా ఒకటి మాత్రం చెప్పగలనండి. ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అండి. అంటే ఎందుకీ మాట చెప్తున్నానంటే, మనిషి మంచి వాళ్ళే, మనసు మంచిదే. కాకపోతే వీళ్ళు అనుకున్నది చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అనుకున్నది జరగకపోతే ఏ రకంగా అయినా సరే ప్రవర్తిస్తారు. అది బేసిక్‌గా టాక్సిక్ అండి. భయం వేస్తుంటది. వ్యక్తి ఏ రోజు ఎలా ఉంటారో, ఎలా రియాక్ట్ అవుతారో, ఎలా మాట్లాడతారో. సో, ఇది చాలా అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంటదనమాట. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఎందుకు నేను అంటే వీళ్ళతో ప్రాబ్లమ్ అని చెప్తున్నాను అంటే, ఈ వ్యక్తి డిస్ట్రాక్ట్ అయిపోతుంటారండి. యాక్చువల్‌గా వాళ్ళు ఎవరి సపోర్టు తీసుకోకపోయినా వాళ్ళనుకున్నది సాధించుకోవడం కోసం ఆహ్, నార్మల్‌గా అయితే రియాక్ట్ అవుతుంటారు. అండ్ వాళ్ళకి కొన్ని ఐడియాస్ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు గుడ్ థింగ్స్ కోరుకున్నప్పుడు, లేకపోతే వాళ్ళ లైఫ్ ఇలానే వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకుంటుంది కదా! సో, అది బేసిక్‌గానే కరెక్ట్‌గా ఉంటుంది కానీ, అంటే గుడ్ థింగ్స్ జరగాలి, లేకపోతే సక్సెస్ కోసం డెస్పరేట్‌గా ఉంటారు. లేకపోతే వాళ్ళనుకున్నది ఎలా అయినా అవ్వడం కోసం అంటే ఆ డెస్పరేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ టైంలో వీళ్ళేంటంటే ఎవరి మాటైనా వింటారండి. ఆ టైంలో ఎవరు చెప్పిందైనా చేస్తారు. అది ఈ వ్యక్తి దగ్గర ప్రాబ్లమ్. అలాంటి నేచర్ ఉందండి ఈ వ్యక్తికి. సో, కొంత నెగెటివ్ ట్రైట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తి ఏంటంటే మేబీ చేంజ్ అవ్వచ్చు కానీ, ఇలాంటి చేంజెస్ ఎప్పుడొస్తాయంటే వీళ్ళ లైఫ్‌లోని వీళ్ళు ఏదైతే కరెక్ట్ అనుకోని చేస్తారో, దానికోసం ఎంత దూరమైనా వెళ్తారో, అవి ఎప్పుడైతే ఫెయిల్ అవుతాయో, అవి ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నట్టు వర్కౌట్ అవ్వవో, ఆ రోజే వీళ్ళకి అంటే అర్థమవుతుందండి. అలాంటివి చేయకూడదు అని. సో, అలాంటి ఒక సిట్యుయేషన్ నాకు కనిపిస్తుంది. ఏదైనా సరే వ్యక్తి అన్ని రోజులు ఇలానే ఉండరులెండి. మారతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో పర్టిక్యులర్‌గా కొన్ని సిట్యుయేషన్స్ అయితే జరుగుతాయి. అవి జరిగిన తర్వాత మారాల్సిన పరిస్థితొస్తుంది. పర్టిక్యులర్‌గా ఇదే అవుతది అని నేను చెప్పను కానీ, డిజాస్టర్ అయితే మాత్రం ఏదో జరగడానికి ఉందండి. ఆ డిజాస్టర్ జరిగిన తర్వాత ఈ వ్యక్తి ఏంటంటే చేంజ్ అవుతారు. మోస్ట్‌లీ ఇప్పుడు మీ విషయంలో కానీ ఈ వ్యక్తి ఎవరి మాటైనా వింటున్నారు. వాళ్ళు డిస్ట్రాక్ట్ అవుతున్నారు. మీరేంటంటే దానివల్ల సఫర్ అవుతున్నారు. అండ్ మీరెంతలా కోఆపరేట్ చేస్తున్నా ఈ వ్యక్తికి అర్థం అవ్వట్లేదు. సో, మీరు ఏం చేయాలో తెలియక అంటే ఆలోచిస్తున్నట్టయితే తొందరలోనే ఈ వ్యక్తి మారుతారండి. వాళ్ళ లైఫ్‌లో కూడా చాలా స్ట్రాంగ్‌గా చేంజెస్ వస్తున్నాయి. ఇలా వేరే వాళ్ళ మాట వింటున్నందుకు, లేకపోతే వాళ్ళనుకున్నది అవ్వడం కోసం ఎంత దూరమైనా వెళ్తున్నందుకు, వాళ్ళు కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయబోతున్నారు. ఇది వాళ్ళ కర్మ అండి. మరి కర్మని ఎవరు చేంజ్ చేయలేరు కదా! క్లియర్ కట్‌గా ఇక్కడ ఈ 2 కార్డ్స్ ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళేంటంటే కొన్ని ఫేస్ చేస్తారు. ఈ సిట్యుయేషన్స్ అనేవి వాళ్ళకి ఎండ్ అవుతాయి. ఆ తర్వాత వాళ్ళేంటంటే అర్థం చేసుకుంటారండి. వాళ్ళ లైఫ్‌లో మళ్ళీ ఒక న్యూ సైకిల్ బిగిన్ అవుతుంది. ఇది ఒకవేళ ఒక సైకిల్ అయితే, ఇది ఇంకొక సైకిల్ అని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ పర్సన్
చాలా సఫర్ అయిన తర్వాత కొన్ని వాళ్ళకి పాజిటివ్ గా జరిగినప్పటి నుంచి వాళ్ళ పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది. ఒరిజినల్ గా ఈ వ్యక్తి ఇలా ఉండేవారు కాదు కానీ ఇప్పుడు వాళ్ళలోని ఎక్కడో కానీ ఆ గ్రిడీనెస్ కానీ డెస్పరేషన్ కానీ పెరిగిపోయిందని చెప్పొచ్చండి. ఆ డెస్పరేషన్ కానీ ఆ గ్రిడీనెస్ కానీ నెగెటివ్ వేలో పోర్ట్రే అవ్వట్లేదు. బేసిక్ గా పాజిటివ్ గా అనిపిస్తుంటది. ఎందుకంటే ఆ వ్యక్తి మాట్లాడే మాటలు కానీ వాళ్ళు అంటే చేసే పనులు కానీ వాళ్ళు కనిపించే విధానం కానీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటదన్నమాట. ఏది కూడా మ్యాచ్ అవ్వదండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళ రియాలిటీ మీరు మీ కళ్ళతో చూస్తే కానీ, వాళ్ళు చెప్పింది మీరు వింటే కానీ, వీళ్ళు ఇదా అనేది కూడా అంటే మీరు ఐడెంటిఫై చేయలేరు. అలా ఉంటారంట వీళ్ళు. సో, ఇలాంటివి నాకేంటంటే ఈ వ్యక్తిలో చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయండి. బట్ నేను ఒక్కటి మాత్రం చెప్తాను. ఈ వ్యక్తితో రిలేషన్‌షిప్ కావాలి, ఈ వ్యక్తితో ఖచ్చితంగా ఉండాలి అనుకుంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయండి. బికాజ్ ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లో కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ అయితే జరగడానికి అంటే రెడీగా ఉన్నాయి. సో, ఇలాంటి నేచర్ కానీ ఈ వ్యక్తికి ఉంటే మాత్రం సూన్ ఆర్ లేటర్ చేంజ్ అవుతారండి. బట్ ఇదొక జనరల్ రీడింగ్ కదా! సో, నేనేంటంటే అందరికీ ఇదవుతుంది. అందరి పర్సనాలిటీస్ ఇలానే ఉంటాయని చెప్పను కానీ, మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారం మీరు తీసేసుకోండి. ఆ తర్వాత ఎలా ఉంటే అలా ఉంది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం చెప్తుందనేది. మీకు పేషెన్స్ ఉండాలండి. నేను చెప్పాను కదా! ఈ వ్యక్తి విషయంలో మీరేంటంటే కొంత టైం వెయిట్ చేయాల్సుంటుంది. ఇమ్మీడియేట్‌గా సిట్యుయేషన్స్ అయితే చేంజ్ అవ్వవు. బట్ పాజిటివ్‌గా మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుందండి. డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు స్టక్ అయిపోయి ఏం చేయాలో తెలియక ఈ వ్యక్తి పర్సనాలిటీ ఏంటో అర్థం కాక వాళ్ళ ఫ్రస్ట్రేషన్‌కి మాట మాటకి కూడా మీరు విక్టిమ్ అయ్యుంటే మాత్రం చేంజెస్ అయితే వస్తాయండి. ఈ వ్యక్తిలోని ఆ చేంజెస్ అనేవి మీరు చాలా తొందరలోనే చూస్తారు. మీరు ఏదైతే మిస్ అయ్యారో లేకపోతే ఈ వ్యక్తి మీకేదైతే ఇస్తాను అని ఇవ్వలేదో అంటే ప్రామిస్ చేస్తారు కదండీ! రిలేషన్‌షిప్‌లో ఇది ఆఫర్ చేస్తాను, ఇలా ఉంటాను, అలా చేస్తాను అని. సో, అవన్నీ కూడా వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసే టైం వస్తుందండి. ఎందుకంటే యూనివర్స్ వీళ్ళని మీ వైపు ఆ విధంగానే పుష్ చేస్తుంది. వాళ్ళకి తప్పదండి. ఏ రోజైనా సరే మారాల్సిందే. సో, మార్పయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ ఆ మార్పొచ్చే వరకు మీరేంటంటే చాలా ఓపిక పట్టాల్సుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి ఏంటి అనేది కూడా కొంత అబ్జర్వ్ చేయాల్సుంటుంది. ఇమ్మీడియేట్‌గా చేంజెస్ అనేవి మీరు చూడలేరు. బట్ వన్స్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని జరిగిన తర్వాత మాత్రం ఇమ్మీడియేట్‌గానే చేంజెస్ కనిపిస్తాయి. వాళ్ళేనా వీళ్ళు అని మీకు అనిపిస్తుంటదనమాట. సో, దీనికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడమే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వ్యక్తికి ఎక్కువ సజెషన్స్ ఇవ్వడం, వీళ్ళ విషయాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం చెయ్యొద్దు. అది యాక్చువల్‌గా మీకు మంచిది కాదు. ఎందుకంటే, ఈ టైంలో వాళ్ళ లైఫ్‌లో కొన్ని అంటే వాళ్ళు ఫేస్ చేయబోతున్నారు కాబట్టి, ఇఫ్ అవి ఏంటంటే, చాలా స్ట్రాంగ్‌గా వీళ్ళని ఎఫెక్ట్ చేస్తే, మీరెక్కువ వీళ్ళ లైఫ్‌లో ఇన్వాల్వ్ అయ్యుంటే, వాళ్ళు మిమ్మల్నే బ్లేమ్ చేస్తారండి. దానికి మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ మరి కొంచెం పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇవి జరుగుతాయి పాజిటివ్‌గా కూడా. కాకపోతే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఎక్కువైందనుకోండి, సో, పాజిటివ్‌గా జరగడానికి కూడా టైం పట్టేస్తుంది. అందుకే మీరేంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వొద్దండి. మీకు సంబంధం లేనట్టుగా, చూసి చూడనట్టుగా సైలెంట్‌గా ఉంటేనే మంచిది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.